బాక్సాఫీస్ దగ్గర 2 వారాల క్రితం మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ 2 వారాలను మంచి కలెక్షన్లతో ఓవరాల్ గా పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయినప్పటికీ కూడా సెకండ్ వీక్ వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ కలెక్షన్లతో రన్ అయిన సినిమా టోటల్ గా 2 వారాలు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 6.2 కోట్ల దాకా గ్రాస్ ను 3.10 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది. 5 కోట్ల టార్గెట్ కి సినిమా 1.9 కోట్ల షేర్ దూరంలో ఉండగా ఇక అది అసాధ్యమే కాబట్టి తెలుగులో డిజాస్టర్ సినిమా పరుగును పూర్తి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇక 116 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 వారాలు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 142 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 6.2 కోట్లు, కర్ణాటకలో 14 కోట్లు, కేరళలో 3.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.35 కోట్లు, ఓవర్సీస్ లో 61.85 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 2 వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ గా 229.75 కోట్ల దాకా గ్రాస్ ను 112.45 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. 116 కోట్ల టార్గెట్ కి గాను 97% వరకు రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా మరో 3.55 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఇక 3వ వారంలో కూడా పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలు తమిళనాడులో లేకపోవడంతో అవలీలగా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునే అవకాశం సినిమాకు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.